హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. ఫ్రెండ్స్, ఈ వారంలో మంగళవారం నాడు మేము అరుణాచలానికి వెళ్ళాము. అరుణాచలం వెళ్ళి అక్కడ గిరి ప్రదక్షిణ అయితే చేశాము. అంటే నడుచుకుంటూ వెళ్ళలేదండి, ఆటోలో అన్ని లింగాలను దర్శనం చేసుకున్నాము. ఆటోలో వెళ్ళాము. అలాగే చిన్న సర్వీస్ కూడా చేశాము. అక్కడ కాళీమాత దేవస్థానం దగ్గర ఇక్కడ కూర్చున్నారు చూడండి, వాళ్ళకంతా కొంచెం సర్వీస్ చేశాము. అలాగే ఇది వాయిస్ డైరెక్ట్గా పెట్టాలనుకున్నాం, కానీ అక్కడ సౌండ్ జాస్తి ఉంది, పాటలంతా జాస్తి ఉన్నాయి కాబట్టి వినబడలేదు. తర్వాత అంతా అయిన తర్వాత ఆ పెద్ద ఆయన్ని పిలిచాము. ఆ పెద్ద అయింది ఏమి అంటే, పాపం ఆయన పద్ధతిని ఇంకా అంతా సంపాదించుకున్న కాసులంతా వాళ్ళెవరో ఇద్దరు పిల్లోళ్ళు వచ్చేసి ఈ తాతని ఏమారి చేసి ఆ కాసులు ఆ టవల్లో ఉండేదంతా ఎత్తుకొని పరిగెత్తేశారంట. ఫ్రెండ్స్, ఆ పెద్ద ఆయన చాలా బాధలో ఉన్నాడు. ఆ పెద్ద ఆయన అయితే పాపం ఆ పెద్ద ఆయనకి ఏం కష్టం ఉందో ఏమో, అలా ఆయన దాచుకున్న డబ్బులంతా ఒక ఇద్దరు కుర్రాళ్ళు వచ్చేసి ఎత్తుకొని వెళ్ళిపోయారంట. సరే అని చెప్పేసి పిలిచి అత్తమ్మ అడుగుతున్నారు ఏమైంది ఎట్లా అనేసి. ఆ పెద్ద ఆయన చెప్తున్నారు. ఆ తర్వాత అత్తమ్మకు తోచినంత సహాయం చేశారు. అప్పుడైతే టైం అయితే చాలా అయింది ఫ్రెండ్స్, ఒక 12 గంటల పైనే అయిపోయింది. అంత టైంలో అక్కడ సర్వీస్ చేస్తూ అలాగే మాట్లాడుతూ నేను డైరెక్ట్గా అప్లోడ్ చేద్దాం అనుకున్నా, కానీ ఆ సౌండ్ జాస్తి ఉంది. అక్కడ వెహికల్స్ సౌండ్ కానీ అక్కడ పాటలు పెట్టినది కానీ ఆ సౌండ్ అంతా జాస్తి ఉండడం వల్ల వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. ఆ పెద్ద ఆయనకైతే చాలా సంతోషం అయిపోయింది. అప్పుడైతే నేను అక్కడ లేదండి, నేను కార్ దగ్గర ఉన్నాను. అక్కడ వీడియో తీస్తుంది వచ్చేసి మన అప్పు తీస్తుంది వీడియో. అలాగే అరుణాచలము అన్ని లింగాలని ఒకే వీడియోలో తీశాను ఫ్రెండ్స్. ఇంద్రలింగం దగ్గర ఇంకా పట్టుకొని ఈశాన్య లింగం వరకు, చివరి లింగం వరకు ఒకే వీడియోలు తీశాను. ఆ వీడియోలు కాస్త వెనుకో ముందో ఉంటాయి, చూడండి. అన్ని లింగాలను దర్శనం చేసుకోండి మీరు కూడా. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్, వీడియో చివరి వరకు చూసినందుకు. ఇంకా ఇక్కడైతే సర్వీస్ చేసి అంతా మాట్లాడడం అయింది.